ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తాన కొందరు చేస్తే, కొందరు వారి తీరిక ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. అంటే ఉదయం 8 లోపు కానీ 7 లోపు కానీ పూజలు చేస్తూ ఉంటారు. అది కూడా కుదరని వారు ఉదయం 10 గంటల్లో పూజలు చేస్తూ ఉంటారు. అయితే అంతకు మించి 10 దాటిన తర్వాత నిత్య పూజ చేయకూడదు. అది కూడా ఏదైనా ఆరోగ్యం సరిగ్గా లేక పూజ చేసుకోవాలని ఉన్న టైం కుదరని వారికి మాత్రమే వర్తిస్తుంది. మనకి వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే దాని ఫలితం శూన్యం. అయితే చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే సాయంత్రం పూట కూడా మనం దీపారాధన చేస్తూ ఉంటాం. కొందరికి అలవాటు ఉంటుంది. కొందరు ఉదయం మాత్రమే దీపారాధన చేస్తారు. మీకు వీలు కుదిరితే సాయంత్రం పూట చేసే దీపారాధనకు ఎక్కువ ఫలితం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి సాయంత్రం దీపారాధన చేసుకోవచ్చు. మరి ఉదయం పూజ అయితే మనం శుభ్రంగానే ఉంటాం. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పూజ చేస్తాం. కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండదు. కానీ సందేహాలన్నీ సాయంత్రం పూట చేసే పూజ కోసమే వస్తుంటాయి. సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు ఉదయం నుండి మనం అలానే ఉంటే పర్వాలేదు. ఒక్కొక్కసారి కొందరు వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు. లేదంటే ఇంట్లో చంటి పిల్లలు ఉంటే వారి అవసరాలు కూడా తీరుస్తూ ఉంటారు. లేదా ఉద్యోగాలు చేసుకునే స్త్రీలైతే ఉద్యోగ సంస్థల్లో రకరకాల మనుషుల మధ్య తిరుగుతూ ఉంటారు. కాబట్టి వారిలో ఎవరికైనా మైలు ఉందేమో అనే అనుమానంతో కూడా ఉంటుంటారు. మరి ఇన్ని అనుమానాల మధ్యన సాయంత్రం పూట పూజ చేసుకుని దీపారాధన పూర్తిగా శుచిగా ఉండేలా చేసుకోవాలా అనేది ఈరోజు తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే కనుక తప్పకుండా మార్పుని గమనిస్తారు. సమయం కేటాయించి దేవుడి కోసం ఒక పావుగంట పెట్టుకొని నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. సాయంత్రం పూట దీపారాధన చేయడానికి సూర్యాస్తమయం సమయం అనువైన సమయం. పైన చెప్పిన సందేహాలు అన్నిటికీ కూడా ఒకటే సమాధానం. మీరు ఇవన్నీ చేసినా కూడా సాయంత్రం చక్కగా ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని కొంచెం గోపంచకం లేదా పసుపు నీళ్లు తలపైన చల్లుకొని మీరు దీపారాధన చేసుకోవచ్చు. ఎటువంటి సందేహం లేదు. కానీ ఇది నిత్య దీపారాధనకు వర్తిస్తుంది. అది కూడా మీ పూజ గది సాధారణమైన దేవునితో ఉంటే కనుక. అంటే కొంతమంది ఉగ్రదేవతలను కూడా పూజిస్తూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద విగ్రహాలను కూడా పెడుతూ ఉంటారు. ఖచ్చితంగా స్నానం చేసి శుచి అయిన తర్వాతనే దీపారాధన చేసుకోవాలి. మామూలుగా గృహస్థులు చేసుకునే దీపారాధనకు ఇటువంటి నియమాలు ఏమీ లేవు. పాటించాల్సిన అవసరం లేదు. వీలైతే స్నానం చేయడం అనేది చాలా మంచిది. 2 పూటల స్నానం చేసి పూజ చేయడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అయితే బాగా చిన్నపిల్లలు ఉన్నవారు, ఆఫీసు నుండి వచ్చేవారికి ఇవి కుదరదు. కాబట్టి ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ చేసుకోవచ్చు. అలాగే చాలామంది స్త్రీలకు ఆటంకం వచ్చినప్పుడు మగవారు ఇంట్లో దీపారాధన చేయవచ్చా అనే సందేహం కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇది వారి వారి జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎవరైతే ఆటంకం వచ్చిన స్త్రీ ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ 3 రోజులు ఇంట్లో పూజకు సంబంధించిన ఏ కార్యక్రమం చేసుకోవడం కానీ, మగవారు గుడికి వెళ్ళడం కానీ చేయకూడదు. ఒకవేళ మీకు పూజ గది విడిగా ఉండి ఆటంకం వచ్చిన స్త్రీలు కూడా నియమాలు పాటిస్తూ ఎవరిని ముట్టుకోకుండా ఉంటే కనుక చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇలా ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఈ 3 రోజుల్లో పూజ చేసుకోవడం నిలిపివేయడం మంచిది. అలాగే ఆటంకమైన ఎన్ని రోజుల నుంచి పూజ చేసుకోవాలనే సందేహం ఉంటుంది. ఆటంకమైన 5వ రోజు నుంచి మీరు పూజ చేసుకోవచ్చు. అది కూడా మీరు వీలు కుదిరితేనే చేసుకోవాలి. మీరు ఇబ్బంది పడుతుంటే చేసుకోవద్దు. అలాగే
చాలామంది మూడవ స్నానం చేసి ఇంట్లోకి వస్తూ ఉంటారు. మూడో స్నానం ఖచ్చితంగా దేవతా కార్యక్రమాలకు కానీ మిగిలిన కార్యక్రమాలకు కానీ పనికిరాదు. పూర్తిగా శుద్ధి అయినట్లు కాదు. 3 సార్లు మూడవ స్నానం చేయడం వలన ఒకసారి ఇబ్బంది మీరు ఇంట్లో కలుపుకున్నట్లే లెక్క అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి 4వ స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంట్లోకి రావాలి. అలాగే 3వ స్నానం చేసి కొందరు ఇంట్లో ఉండే ఉప్పు పప్పు అన్నీ ముట్టుకుంటూ ఉంటారు. అవన్నీ విడిగా పెట్టుకోవాలి. కానీ అవన్నీ అలా ముట్టుకోవడం వలన వాటికి ఏమీ కాదు. కానీ మనం వాటిని తిరిగి ఏ పూజ రోజున దేవుడికి సంబంధించిన కార్యక్రమాల కోసం ఉండే ప్రసాదాలలో వాడేస్తూ ఉంటాము. లేదా ఆ రోజు మనం పూజ చేసుకొని ముందుగా ముట్టుకున్న పదార్థాలతో చేసిన వంటకాలను తింటూ ఉంటాము. ఇది అసలు మంచిది కాదు. ఇలా చేయకూడదు. 4వ రోజు స్నానం చేసి ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు, అన్నీ ముట్టుకోవచ్చు. దేవుడికి సంబంధించిన పనులు మాత్రం చేసుకోకూడదు. 5వ రోజు మారు స్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అది కూడా 5వ స్నానం మధ్యాహ్నం 12 గంటల్లోపు చేసేయాలి అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలా చేయకపోతే కాశీలో గోవును బలి ఇచ్చినంత పాపం కలుగుతుందని చెప్తూ ఉంటారు. అందుకే ఎంత పని ఉన్నా 5వ రోజు మారుస్నానం మధ్యాహ్నం 12 గంటల్లోపు చేస్తే మంచిది. అలాగే కొంతమంది 4వ స్నానం చేసేటప్పుడు షాంపూ కుంకుడుకాయలతో స్నానం చేస్తూ ఉంటారు. మరలా 5వ రోజు మారు స్నానం చేసేటప్పుడు తలపై నుంచి నీళ్లు పోసుకుంటూ ఉంటారు. అలా అసలు చేయకూడదు. తలపైకి షాంపూ కానీ కుంకుడుకాయ కానీ పెట్టుకోకుండా చేసే తలస్నానం లెక్కలోకి రాదు. అలా చేసిన తలస్నానం వల్ల మీరు శుద్ధి అయినట్టు కాదు. 5వ రోజు కూడా మీరు షాంపూని కానీ కుంకుడుకాయను కానీ పెట్టుకొని తలస్నానం చేసి తీరాలి. ఇక స్నానం చేసిన తర్వాత ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకోవాలి, ఇల్లంతా ఎలా శుచిగా ఉంచుకోవాలి, మళ్ళీ మనం పూజలు ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే మీరు 4వ స్నానం చేసిన తర్వాత గోపంచకంలో చిటికెడు పసుపు వేసి దాన్ని ఇల్లంతా చల్లాలి. అలాగే మీరు కూడా తలపైన కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇల్లంతా శుద్ధి అయినట్టే. దేవుడి గదిలోని ప్రతి చోట మీరు ఎక్కడెక్కడ అయితే తిరిగారో, ఏమేమి అయితే ముట్టుకున్నారో అన్నిటినీ కూడా ఇలా శుద్ధి చేసుకోవాలి. స్త్రీలు వంటగదిలో అన్నీ ముట్టుకోకుండా ఆ 3 రోజులకు సంబంధించిన 3 డబ్బాలుగా పెట్టుకొని అవి మాత్రమే వాడుతూ ఉంటే మంచిది. అలాగే ఇల్లంతా కడుక్కోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇల్లంతా ఉప్పు వేసిన నీటిలో చిటికెడు పసుపు వేసి దానితో ఇల్లు శుభ్రం చేయాలి. అలాగే మీరు పడుకున్న పక్క బట్టలు, మీరు తగిలిన బట్టలను, డోర్ మ్యాట్లను ఇవన్నీ కూడా తీసేసి చక్కగా ఉతికి వేసుకోవాలి. ఇవి ఇప్పుడు తరం వాళ్ళకి చేదస్తంగానే కనిపిస్తుంది. కానీ వీటిని ఆచరించకపోతే వచ్చే నష్టాలను మనం తట్టుకోలేం. కాబట్టి మనం మన పిల్లలకి వీటిని అర్థమయ్యేలా చెప్పాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.